హై వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో టోటల్గా మనం 25 ట్రిక్స్ అనేది మనం నేర్చుకోబోతున్నాం అండి. అలానే ఇప్పుడు ఈ ట్రిక్స్ కాకుండా ఎంఎస్ ఎక్సెల్ అనేది నేను స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలి, బేసిక్ నుంచి నేర్చుకోవాలనుకుంటే ఎంఎస్ ఎక్సెల్ స్టార్టింగ్ క్లాసెస్ అనే నేమ్తో కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ అనేది ఇవ్వడం జరిగిందండి. దాన్ని ఓపెన్ చేసి నేర్చుకోండి. అలా కాకుండా ఎంఎస్ ఎక్సెల్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అడ్వాన్స్డ్గా కావాలనుకుంటే ఎంఎస్ ఎక్సెల్ అడ్వాన్స్డ్ క్లాసెస్ అనే నేమ్తో కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. అవి కూడా పార్ట్స్ వైజ్గా ఉంటాయండి. పార్ట్ 1 కూడా ఇవ్వడం జరిగిందండి. అది ఓపెన్ చేసి అది కూడా నేర్చుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియోలో టోటల్గా మనం 25 ట్రిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మనం మల్టిపుల్ సెల్స్లో డేటా ఎంటర్ చేసేటప్పుడు మనం ప్రతిసారి టైప్ చేయకుండా, ఇప్పుడు క్లాస్ ఉంది, రిపీటెడ్ క్లాస్ ఉండొచ్చు కదండి. ఎక్కడెక్కడైతే సేమ్ క్లాస్ ఉందో ఆ సెల్స్ మొత్తాన్ని సెలెక్షన్ చేయండి. చేసిన తర్వాత ఆ క్లాస్ నేమ్ ఏంటి, 10th అండి. ఇలా ఇచ్చి కీబోర్డ్లో కంట్రోల్ ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసిన సెల్స్ వాటికి సేమ్ డేటా పేస్ట్ అవుతుంది. అలా మీరు చూడండి, నేను కంట్రోల్ కొట్టుకొని అక్కడక్కడ డేటాని సెలెక్షన్ చేశాను. అండ్ ఇక్కడ ప్లేస్ అనేది తెనాలండి, తెనాలి. ఇలా ఇచ్చేసి ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ కొట్టండి. ఆ సెలెక్ట్ చేసిన సెల్స్ వాటికి డేటా అనేది డైరెక్ట్గా ఎంటర్ అవుతుంది. ఓకేనా? ఇలా చేయొచ్చు. కానీ ఇక్కడ మార్క్స్ అబ్జర్వ్ చేస్తే బ్లాంక్ సెల్స్ ఉన్నాయి కదండి. ఈ బ్లాంక్ సెల్స్ మొత్తం ఆబ్సెంట్ అయ్యారు. మరి ఇవి అక్కడక్కడ ఉన్నాయండి. కంట్రోల్ కొట్టుకుని అక్కడక్కడ సెలెక్షన్ చేయాలంటే చాలా టైం పట్టింది కదా. ఇప్పుడు ఆ బ్లాంక్ సెల్స్లో ప్రతి చోట అలా బ్లాంక్గా కాకుండా ఆబ్సెంట్ అనో లేదా ఒక డాష్ సింబల్ అనో అలా రావాలండి. ప్రతి చోట సెలెక్షన్ చేయాలంటే టైం వేస్ట్ అయింది. కాబట్టి ఈ డేటా మొత్తాన్ని సెలెక్షన్ చేసి రీప్లేస్, షార్ట్కట్ ఏంటి, కంట్రోల్ హెచ్ వచ్చింది కదా. ఇందులో ఫైండ్ వాట్, ఇది బ్లాంక్గా వదిలేసేయండి. రీప్లేస్ విత్, బ్లాంక్గా ఉన్న సెల్లో ఏం రావాలి, ఆబ్సెంట్ అని రావాలి, లేదా జస్ట్ డాష్ సింబల్ రావాలి. ఆ డాష్ సింబల్ ఇచ్చి రీప్లేస్ ఆల్ అనండి. ఓకే, ఇదిగోండి వచ్చింది, రాలేదా? యాక్చువల్గా జనరల్ ఫార్మేట్లో ఉన్న ఒక సెల్లో 10 నెంబర్స్ కన్నా ఎక్కువగా టైప్ చేస్తే ఏ విధంగా డిస్ప్లే అవుతుంది చూడండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, 10 నెంబర్స్ కన్నా ఈ సెల్లో టైప్ చేస్తున్నాను. ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అంటే కంప్లీట్గా నెంబర్ అనేది డిస్ప్లే అవ్వదు. కానీ మనం జనరల్ ఫార్మేట్లో తీసుకోవడం వల్ల ఫార్మేట్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. అలా కాదండి, నాకు కంప్లీట్గా డిస్ప్లే అవ్వాలి అని అనుకుంటే అప్పుడు మీరు ఇక్కడ టెక్స్ట్ ఫార్మేట్లో పెట్టుకోవాలి. ఇదిగో చూడండి, ఇక్కడ నేను ఈ డి కాలంలో కొన్ని సెల్స్ సెలెక్షన్ చేసి ఫార్మేట్ అనేది జనరల్ కాకుండా టెక్స్ట్ ఫార్మేట్లో పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు ఎంత లెంతీగా అయినా టైప్ చేయండి, నెంబర్ అనేది నార్మల్గానే డిస్ప్లే అవుతుంది. జనరల్గా నెగిటివ్ నెంబర్స్ని పాజిటివ్ నెంబర్స్గా కన్వర్ట్ చేయాలంటే సపరేట్ ఫార్ములా యూస్ చేయడం, సపరేట్ సెల్స్లో ఫైండ్ అవుట్ చేయడం, ఇదంతా కాదండి. అదే సెల్లో నేనేం చేస్తున్నానో చూడండి. ఇప్పుడు ఇవన్నీ నెగిటివ్ నెంబర్స్ పాజిటివ్ నెంబర్గా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ నేను -1 అని టైప్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ -1 ఉన్న సెల్ని సెలెక్షన్ చేసి కాపీ చేశాను, కంట్రోల్ సి, అండ్ నెగిటివ్ నెంబర్స్ మొత్తాన్ని సెలెక్షన్ చేశాను. అండ్ నెక్స్ట్ పేస్ట్, హోమ్ ట్యాబ్లో పేస్ట్ కింద యారో మార్క్ ఉంది, ప్రెస్ చేయండి. పేస్ట్ స్పెషల్, ఇందులో మనకి ఆపరేషన్లో మల్టిప్లై అంటే ఈ నెగిటివ్ నెంబర్స్ ఇంటూ -1, అప్పుడు ఆటోమేటిక్గా అది పాజిటివ్ నెంబర్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ప్రెస్ చేయండి. ఇదిగోండి. కావాలంటే ఇప్పుడు ఏం చేస్తారు, ఎస్కేప్ కొట్టేసి ఈ డేటాను డిలీట్ చేయండి. ఇప్పుడు ఈ నెంబర్స్ మొత్తం పాజిటివ్ నెంబర్స్గా కన్వర్ట్ అయినాయి. ఇప్పుడు ఈ డేటాని డిలీట్ చేయడానికి మనం ఏం చేస్తాం, రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేయడం లేదా క్లియర్ అనే ఆప్షన్ వాడడం, ఇదంతా చేస్తూ ఉంటాం. అంత ప్రొసీజర్ లేకుండా ఫిల్ హ్యాండిల్లో లాంగ్ ప్రెస్ ఉన్నప్పుడే పైకి డ్రాగ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఆ కంటెంట్ డిలీట్ అయిపోతూ ఉండిద్ది. చూడండి, నేను హారిజంటల్గా డ్రాగ్ చేశాను, మళ్ళీ ఫిల్ హ్యాండ్తో ఇలా జరిపానండి లెఫ్ట్కి. ఓకే, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ కంటెంట్ అనేది డిలీట్ అవుతూ ఉండిద్ది. ఇక్కడ మీరు ఈ ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసేటప్పుడు మనం ఏంటంటే మనం టైప్ చేసేటప్పుడు మన టైంని సేవ్ చేసేటట్టుగా డేటా అనేది ఎంట్రీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వేరొక ఎంప్లాయీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నానండి. ఇక్కడ నేను ప్రసాద్
ఎంప్లాయీ నేమ్ ఇచ్చేసాను. అలానే డిపార్ట్మెంటు ప్లేసెస్ చూసుకుంటే రిపీటెడ్గా ఎంటర్ చేస్తున్నాం. అలా రిపీటెడ్గా ఎంటర్ చేసేటప్పుడు యూనిక్గా ఇక్కడ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ప్లేస్ ఏదైతే ఉందో వాటిని మళ్ళీ మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయొచ్చు అంటే కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని డౌన్ యారోకి ప్రెస్ చేసామనుకోండి మనకేమవుతుంది, టాప్లో డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో లేదా ప్లేస్ ఏదైతే ఉందో అందులో యూనిక్ వాల్యూస్ అంటే యూనిక్ టెస్ట్ని డిస్ప్లే చేస్తుంది. ఇందులో కావాల్సిన డిపార్ట్మెంట్ని క్లిక్ చేయండి, ఇదిగోండి ఆటోమేటిక్ వస్తుంది. కావాల్సిన రోస్ని సెలెక్షన్ చేస్తున్నాను. నేను థర్డ్ రోని కంట్రోల్ పట్టుకొని మల్టిపుల్ రోస్ని సెలెక్షన్ చేయొచ్చండి. థర్డ్ రోని, ఫిఫ్త్ రోని, సెవెంత్ రోని, నైన్త్ రోని ఇలా మల్టిపుల్ రోస్ని సెలెక్షన్ చేసి ఈ రోస్ మీదే రైట్ క్లిక్ ఇచ్చి హైడ్ అన్నాను. హైడ్ అయిపోయింది. ఇప్పుడు జనరల్గా నేను ఇప్పుడు ఇక్కడున్న డేటాని సెలెక్షన్ చేసి కంట్రోల్ సి కాపీ చేశాను. ఓకే, కావాల్సిన చోట నేనేం చేశాను, పేస్ట్ చేశాను. కానీ ఇక్కడ ఏం జరిగింది, హైడ్ చేసిన రోస్ కూడా పేస్ట్ అయినాయండి. అలా కాకుండా అక్కడ విజిబుల్గా మనకి ఏ రోస్ అయితే డిస్ప్లే అవుతున్నాయో పర్టికులర్ డేటాని మాత్రమే కాపీ అవ్వాలి, వాటిని మాత్రమే నేను పేస్ట్ చేసుకోవాలి. అది ఎలా అంటే నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నాను చూడండి, ఇక్కడున్న డేటాని క్లియర్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ రోస్ హైడ్ చేసాము. ఈ డేటాని సెలెక్షన్ చేసి దీని తర్వాత కీబోర్డ్లో ఆల్ట్ సెమీకోలన్ క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ కాపీ చేయండి కంట్రోల్ సి. అండ్ నెక్స్ట్ నీకు కావాల్సిన చోట పేస్ట్ చేశాను. ఇదిగోండి, వెబ్సైట్లో ఏదైనా డేటాని కాపీ చేసేటప్పుడు ఇప్పుడు జనరల్గా ఒక వెబ్సైట్కి వెళ్ళానండి, కంప్యూటర్స్ అడ్డా వెబ్సైటేనండి. ఇందులో ఎంఎస్ వర్డ్ షార్ట్కట్ కీసు, ఇందులో ఉన్న డేటాని కాపీ చేశాను కంట్రోల్ సి. ఇక్కడున్న ఫార్మేట్ వేరండి. నేను డైరెక్ట్గా ఎక్సెల్లోకి వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా పేస్ట్ చేశాను అనుకోండి, ఏమైంది, డైరెక్ట్ ఒక లింక్ లాగా కాపీ అయింది. ఇలా కాదండి, ఒక నార్మల్ ఫార్మేట్లో పేస్ట్ అవ్వాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే సెల్ని సెలెక్షన్ చేయడం కాదండి, మీరు ఏం చేస్తారు, అక్కడ కర్సర్ అనేది బ్లింక్ అవ్వాలి అంటే ఆ సెల్లో మీరు ఏంది డబుల్ క్లిక్ చేయండి లేదా కీబోర్డ్లో F2 ప్రెస్ చేయండి. దీని తర్వాత ఏం చేస్తారు, పేస్ట్ చేయండి. ఓకేనా, అప్పుడు నార్మల్ ఫార్మేట్లో వస్తుంది. కెమెరా ఆప్షన్ ఉంటుందండి. ఈ ఆప్షన్ ఎలా యూజ్ అవుతుందంటే మీరు సెలెక్ట్ చేసిన డేటా స్క్రీన్ షాట్ కావాలి అంటే ప్రింట్ స్క్రీన్ తీసి ఎడిటింగ్ ఆప్షన్స్ ఆడి ఎంత టైం వేస్ట్ చేయాల్సి వస్తుందండి. అంత ప్రొసీజర్ లేకుండా మీరు ఏ సెల్స్ అయితే సెలెక్షన్ చేశారో అందులో ఏ డేటా అయితే ఉందో ఆ డేటాని ఇమేజ్ రూపంలో కన్వర్ట్ చేయొచ్చు. సెలెక్షన్ చేసి కెమెరా ఆప్షన్ మీద క్లిక్ చేయండి, కాపీ అయింది. కావాల్సిన చోట క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా పేస్ట్ అవుతుంది. దీని సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోవడం ఇంక్రీజ్ చేసుకోవడం ఇదంతా కామన్. ఒక ఇమేజ్ మీద ఎలాంటి ఫార్మేట్ ఆప్షన్స్ వాడతారో ఆ విధంగా వర్క్ చేయొచ్చు. మరి ఈ కెమెరా ఆప్షన్ ఎలా వచ్చింది, డైరెక్ట్గా ఉండదు కదా అంటే ఇది మనకి ఇగో చూడండి మోర్ కమాండ్స్లో ఇదిగోండి చూజ్ కమాండ్స్, ఆల్ కమాండ్స్లో ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. దీన్ని పర్టికులర్గా క్విక్ టూల్ బార్లో మనం యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మనకి ఒక ఆర్డర్లో చూసుకుంటే ఇదిగోండి కెమెరా ఆప్షన్, దీన్ని సెలెక్షన్ చేసి ఈ కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో యాడ్ చేయండి. దాని తర్వాత ఆప్షన్ వాడండి. జనరల్గా డేటాని కాపీ పేస్ట్ చేయాలి అంటే ఆ డేటా మీద రైట్ క్లిక్ ఇచ్చి ఆప్షన్స్ వాడాలండి లేదా కంట్రోల్ సి కంట్రోల్ వి వాడాలి. అంత ప్రొసీజర్ లేకుండా డేటాని సెలెక్షన్ చేసి కంట్రోల్ సి కాపీ చేయండి. దాని తర్వాత ఎక్కడైతే పేస్ట్ చేయాలో అక్కడ క్లిక్ చేసి కీబోర్డ్లో జస్ట్ ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా పేస్ట్ అయింది. చూడండి నేను ఇక్కడ కంప్యూటర్స్ అడ్డా అని టైప్ చేయాలి, ఇది కొంచెం లెంతీగా ఉంది. నేనేం చేస్తాను అంటే క్యాపిటల్ లెటర్స్లో సిఏ అని టైప్ చేసి ఎంటర్ కొట్టా, అదిగోండి ఆటోమేటిక్గా ఆ వర్డ్ వచ్చేసింది. అలా 2 వర్డ్సే కదండి, ఎంత లెంతీగా స్టోర్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని టైప్ చేయాలి, సిఈ క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ కొట్టా, ఇదిగోండి ఇక్కడ నేను ఇప్పుడు సిఏ అని టైప్ చేశాను, వస్తుందా, రావట్లేదు. ఆ సెట్టింగ్ అనేది రిమూవ్ చేశాను. ఓకే, ఇక్కడ మనం ఒక సెల్స్కి డిఫరెంట్ ఫార్మేట్స్ సైజు కలర్స్ అప్లై చేసుకోండి, అది మీ ఇష్టం. దాని ప్రకారంగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మీరు ముందు చూజ్ చేసుకోండి ఏదైతే రిపీటెడ్గా యూజ్ చేస్తారో దానికి షార్ట్ కట్ అనేది ఆ వర్డ్కి రిలేటెడ్గా సెట్ చేసుకోండి, అప్పుడే గుర్తుండిద్ది. మరి ఆ సెట్టింగ్ ఎక్కడ అంటే ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళండి, ఆప్షన్స్లోకి వెళ్ళండి,
ఇక్కడ మనకి ప్రూఫింగ్ ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ ఆటో కరెక్ట్ ఆప్షన్స్ ఈ బటన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి ఇదిగోండి రీప్లేస్ విత్ ఆ షార్ట్ ఫామ్ ఏంటి దాని క్యారెక్టర్ అండ్ ఆ లెంతీ వర్డ్ అనేది ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ నేను క్యాపిటల్ లెటర్స్లో సిఏ అని టైప్ చేస్తే ఏం రావాలి నాకు ఇక్కడ కంప్యూటర్స్ అడ్డా ఇలా ఇచ్చిన తర్వాత యాడ్ అండ్ నెక్స్ట్ ఓకే. ఈ విధంగా లేదండి నేను ఇంకా అడిషనల్గా యాడ్ చేయాలనుకుంటే మళ్ళీ అగైన్ ఆటో కరెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ నేను క్యాపిటల్ లెటర్స్లో ఇస్తున్నాను సిఏ, ఆల్రెడీ ఇచ్చేసాం కదా సిఈ. చూడండి నేను ఎప్పుడైతే సిఏ ఇచ్చానో మీరు ఏదైతే అంతకుముందు స్టోర్ చేశారో అది ఆటోమేటిక్గా వచ్చింది. దాన్ని మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా? లేదు నేను అడిషనల్గా యాడ్ చేద్దాం అనుకున్నాను సిఈ. ఓకే. అండ్ ఇక్కడ నేనేంటి కంప్యూటర్ ఎడ్యుకేషన్ యాడ్. ఇలా మీ ఇష్టం అండి. మీ ఫారంలో ఏదైతే రిపీటెడ్గా యూజ్ చేస్తారో వాటిని షార్ట్కట్లో ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఇచ్చేసి యాడ్ ఓకే అండ్ ఫైనల్ ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను క్యాపిటల్ ఎస్ అని ఇస్తున్నాను. అదే ఎస్ ఇక్కడ ఇస్తున్నానండి. అదిగోండి. లేదు సిఏ అని ఇచ్చాను, లేదు అక్కడే సిఈ అని ఇచ్చాను. మీరు ఈ ఎక్సెల్ ఫైల్ క్లోజ్ చేసి మళ్ళీ ఇంకో షీట్ తీసుకోండి, లేదా ఇంకో ఫైల్ ఓపెన్ చేయండి. మీరు ఆల్రెడీ సెట్టింగ్ స్టోర్ చేశారు కాబట్టి ఏ షీట్లో అయినా సరే ఈ సెట్టింగ్ అనేది అప్లై అవుతుంది. హ్యాష్ నేమ్. ఇప్పుడు జనరల్గా మనం ఒక ఫార్ములా టైప్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా సింటాక్స్ అనేది డిస్ప్లే అయిద్దండి. ఆ సింటాక్స్ని ఫాలో అవ్వకుండా ఏదో బ్లైండ్గా టైప్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్ అవ్వచ్చు, అప్పుడు ఎర్రర్ ఫేస్ చేస్తాం. అందుకని నేను ప్రతిసారి చెప్పేది ఫార్ములా వాడేటప్పుడు మీరు ఫార్ములా అనేది కంప్లీట్గా టైప్ చేయొద్దు. టైప్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా కింద సింటాక్స్ వచ్చింది, దాన్ని సెలక్షన్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా తీసుకునిద్ది. ఇలాంటి ఎర్రర్స్ ఫేస్ చేయం. అలా కాకుండా నేనేదో డైరెక్ట్గా యావరేజ్ ఇలా తీసేసుకొని ఎంటర్ కొట్టానండి. ఇదిగోండి వచ్చిందా లేదా? ఇదిగోండి = సమ్ అనేది శామ్ అని వాడి ఓపెన్ బ్రేసెస్ సమ్ డేటాని సెలక్షన్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ కొట్టాను. ఇదిగోండి. హ్యాష్ రిఫరెన్స్ ఆర్ఈఎఫ్ ఇలా ఎందుకు వస్తుంది అంటే చూడండి, ఇప్పుడు నేను ఫార్ములా వాడకుండా ఓకే ఇక్కడ మనకి ఎర్రర్ మిస్ అవుతుంది, ఇక్కడ వాడుతున్నాను నేను ఇక్కడ ఫార్ములా వాడకుండా డైరెక్ట్గా సెల్ రేంజ్ని సెలక్షన్ చేస్తున్నాను. ఫార్ములా వాడకుండా ఇక్కడ C1లో ఉన్న డేటాని 1519 ఓకే ఈ డేటా ప్లస్ ఈ లాస్ట్ రోలో 3575 ఈ డేటా, ఈ రెండింటిని సమ్ చేసి ఎంటర్ కొట్టాను. ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది వచ్చేసింది. ఇలా మీరు డిఫరెంట్ ఫార్మేట్లో ఇలా ఫార్ములాలు వాడిన తర్వాత అందులో కొంత డేటాని మీరు డైరెక్ట్గా డిలీట్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఈ 8th రోని డిలీట్ చేస్తున్నాను అంటే ఆటోమేటిక్గా ఇందులో ఉన్న డేటా డిలీట్ చేస్తున్నట్లే. ఇప్పుడు నేను ఇక్కడ 8th రోని డిలీట్ చేశాను అనుకోండి, ఇక్కడ ఉన్న డేటాకి ఆ ఫార్ములా లింక్ అయి ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది. అంటే ఈ రిఫరెన్స్ ద్వారా ఇందులో ఉన్న డేటా డిలీట్ అయింది కాబట్టి ఇక్కడ ఎర్రర్ డిస్ప్లే అవుతుంది. హ్యాష్ డివిజన్. ఇప్పుడు జనరల్గా మనకు ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకే ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చానండి. నేను ఇక్కడ యావరేజ్ కనుక్కుంటున్నాను. యావరేజ్ అనే ఫార్ములా డైరెక్ట్గా తీసుకున్నాను, ట్యాబ్ ప్రెస్ చేశాను. ఆ సింటాక్స్ సెలక్షన్ చేయండి, ట్యాబ్ ప్రెస్ చేయండి. ఫార్ములా స్పెల్లింగ్ కరెక్ట్గా ఉండాలి. ఓకే ఫస్ట్ కాలంలో ఉన్న డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి ఈ టోటల్ మొత్తానికి యావరేజ్ కనుక్కుంటున్నాను, క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా మనకి యావరేజ్ వచ్చేస్తుంది. ఓకే ఇప్పుడు ఇందులో సమ్ డేటా కనుక నేను డిలీట్ చేశాను అనుకోండి, మీరు ఎంత డేటా అయితే డిలీట్ చేశారో ఇంకా రిమైనింగ్ వాల్యూస్కి ఆటోమేటిక్గా యావరేజ్ వచ్చేస్తుంది. ఇక్కడున్న ఈ సెల్ రేంజ్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది. అదే కనుక ఇందులో ఎలాంటి డేటా లేదనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఈ విధంగా ఎర్రర్ అనేది డిస్ప్లే అవుతుంది. హ్యాష్ సింబల్స్ అనేది ఎప్పుడు వస్తాయి అంటే ఇప్పుడు మీరు ఒక సెల్లులో గనక ఒక డేటా టైప్ చేసేటప్పుడు మీ డేటా విడ్త్ అలానే ఆ సెల్లు కాలం విడ్త్ అనేది కొంచెం కరెక్ట్గా ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు డేటా అనేది డిస్ప్లే అయ్యిద్ది.
అదే ఆ కాలం విడ్త్ కన్నా మీ డేటా విడ్త్ ఎక్కువగా ఉందనుకోండి, డేటా ఎంటర్ అవుతుంది కానీ మనకేంది ఆ డేటా అనేది హ్యాష్ సింబల్స్లో డిస్ప్లే అవుతుంది. అలా ఎలాంటి డేటా అనేది హ్యాష్ సింబల్స్ లాగా డిస్ప్లే అయ్యిద్దంటే, ఇప్పుడు మీరు డేట్స్ టైప్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కే కాలం ఉందండి, దీని విడ్త్ అనేది కొంచెం తక్కువగానే ఉంది కదా. ఇక్కడ నేను ఒక సమ్ డేట్ అనేది టైప్ చేస్తున్నాను, 11/7/2020. ఎంటర్ కొట్టండి. ఇది కొంచెం చూడండి ఎలా డిస్ప్లే అవుతుంది. మీరు టైప్ చేసిన డేటా విడ్త్ అనేది కొంచెం ఎక్కువగా ఉందండి, కానీ ఇక్కడ ఈ కే కాలం విడ్త్ అనేది తక్కువగా ఉంది. సో అందువల్ల ఇలా డిస్ప్లే అవుతుంది. అప్పుడు మనకి డేటా ఎంటర్ అవ్వలేదు అని అనుకోవద్దు. ఈ కే కాలం విడ్త్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయండి, అప్పుడు డేటా ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. హ్యాష్ వాల్యూ ఇదేంటంటే, మీరు ఒక ఫార్ములా వాడేటప్పుడు టెస్ట్ అయితే టెస్ట్, అలానే నెంబర్ అయితే నెంబరు అలా తీసుకోవాలి. అంతేగాని టెస్ట్ అండ్ వాల్యూని రెండింటిని కంబైన్గా తీసుకుంటే ఈ ఎర్రర్ని ఫేస్ చేస్తారు. చూడండి, = ఇక్కడ సమ్ నెంబర్ని తీసుకున్నాను ప్లస్, అలానే ఇక్కడ ప్రసాద్ అనే డేటా ఉంది, ఇదేమో టెస్ట్. ఇంకో డేటా ఏందండి, వాల్యూ నెంబరు అలానే టెస్ట్. ఇప్పుడు ఎంటర్ కొట్టారనుకోండి, ఇదిగోండి ఇలాంటి ఎర్రర్ ఫేస్ చేస్తాం. ఇక్కడ ఎక్సెల్ ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఇచ్చానండి. ఈ రిపోర్ట్లో అక్కడక్కడ బ్లాంక్ రోస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ డేటా మొత్తాన్ని ఒకేసారి సెలక్షన్ చేస్తున్నాను. హెడ్డింగ్స్ కాకుండా ఓన్లీ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేశాను. సెలక్షన్ చేసి మీరు కీబోర్డ్లో గో టు స్పెషల్ ఈ ఆప్షన్ ఎక్కడ ఉండిద్దంటే హోమ్ ట్యాబ్లో ఫైండ్ అండ్ సెలెక్ట్ ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ప్రెస్ చేయండి. గో టు స్పెషల్ దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది కదా, ఇందులో బ్లాంక్స్ అనే ఒక రేడియో బటన్ ఉంది కదండి, దీన్ని సెలక్షన్ చేసి ఓకే అనండి. ఇప్పుడు మనకి బ్లాంక్ రోస్ మొత్తం సెలక్షన్ అయినాయి. ఇప్పుడు మీరు ఏంటంటే చాలామంది పొరపాటుగా ఏం చేస్తారంటే ఏదో ఒక రో మీద రైట్ క్లిక్ ఇస్తారు. అప్పుడు ఏమైంది, మీరు ఏ రో మీద అయితే రైట్ క్లిక్ ఇచ్చారో ఆ రో మాత్రమే సెలక్షన్ అవుతుంది. అప్పుడు మీరు డిలీట్ చేస్తే ఆ రో మాత్రమే డిలీట్ అయ్యింది. ఎందుకంటే మీరు పర్టికులర్ ఈ రోస్ మీద రైట్ క్లిక్ ఇవ్వకూడదు, డేటా మీద రైట్ క్లిక్ ఇవ్వాలి. ఓకేనా, చూడండి ఇక్కడ నుంచి ఇలా సెలక్షన్ చేసేస్తున్నాను. ఈ డేటా మొత్తం సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్ ఫైండ్ అండ్ సెలెక్ట్ గో టు స్పెషల్ బ్లాంక్స్ అనే రేడియో బటన్ని సెలక్షన్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ డేటా మీద అంటే ఈ బ్లాంక్ రోస్ ఉన్నాయి కదా, ఈ రోస్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఓకేనా, ఇక్కడ డిలీట్. ఇందులో మనకి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ షిఫ్ట్ సెల్స్ అప్ ఈ సెకండ్ ఆప్షన్ని సెలక్షన్ చేసి ఓకే అనండి. ఇదిగోండి డిలీట్ అయిపోయి ఇదిగోండి ఆటోమేటిక్గా మొత్తం యాడ్ అయిపోయినాయి. ఓకే వ్యూయర్స్, ఇక్కడ మీరేంటంటే పర్టికులర్గా నేను ఈ కాలం ఫీల్డ్ నేమ్స్లో నేను డేటా ఎంటర్ చేయాలి, ఈ కాలం ఫీల్డ్ నేమ్స్లో డేటా ఎంటర్ చేయాలంటే మనం ప్రతిసారి ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా జంప్ అవ్వచ్చు. అలానే మీరు ఫీల్డ్ నేమ్స్లో కూడా ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం టైప్ చేసుకోవచ్చు. ముందుగా మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు మల్టిపుల్ సెల్స్ని సెలక్షన్ చేయడం వచ్చు కదండి. ఓకే, మీరు కంట్రోల్ ప్రెస్ చేసి ఎంటీ సెల్స్ ఉన్నాయి చూసారు కదా, ఫీల్డ్ నేమ్స్ కాకుండా ఎంటీ సెల్స్ని సెలక్షన్ చేయండి కంట్రోల్ పట్టుకొని. ఓకే, దీని తర్వాత ఏం చేస్తానంటే మీరు డేటా టైప్ చేస్తుంది ఎంప్లాయీ నేమ్ దగ్గర నుంచి, అవునా కదా. ఇక్కడ లాస్ట్లో ఎలా వచ్చింది, ఇక్కడ కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయండి, మళ్ళీ అగైన్ క్లిక్ చేయండి. దీని తర్వాత మీరు ఏం చేస్తారు, ఫార్ములా ట్యాబ్లో ఈ పర్టికులర్ సెల్స్కి నేమ్ అనేది డిఫైన్ చేయండి. డిఫైన్ చేయాలంటే ఫార్ములా ట్యాబ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా నేమ్ బాక్స్ ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేసి దానికి పర్టికులర్గా ఒక నేమ్ అనేది ఇవ్వండి. నేను ఇక్కడ ఎంప్లాయ్ 1 లేదా డేటా 1 ఇలా ఇచ్చేసేయండి. మీరు ఇచ్చేటప్పుడు మనకి ఎక్సెల్లో ఈ రోస్కి కాలమ్స్కి నేమ్స్ ఉన్నాయి కదా, ఈ A1 B1 వాటికి మ్యాచ్ అవ్వకుండా చూసుకోండి. ఓకేనా, ఏదో షార్ట్కట్లో D1 అని B1 అని అలా పెట్టారనుకోండి, ఆ సెల్ అడ్రస్ని తీసుకునేది. ఓకేనా, అందువల్ల నేనేం చేస్తున్నాను ఎంప్లాయ్ 1 ఇలా లేదా డేటా 1 ఇలా తీసుకోండి. ఓకే, ఎంటర్ కొట్టాను. ఆటోమేటిక్గా మనకేమైంది, ఇదిగోండి ఇక్కడ యారోకి ప్రెస్ చేయండి, ఇదిగోండి ఎంప్లాయ్ 1. ఇలా మీరు స్టెప్ బై స్టెప్ ప్రతి సెల్స్ని సెలక్షన్ చేసి నేమ్ అనేది డిఫైన్ చేసుకోండి. ఎంప్లాయ్ 3 ఎంప్లాయ్ 4 ఇలా మీకు కావాల్సిన నేమ్తో ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను నార్మల్గా సెలక్షన్లోనే ఉందండి ఫార్మేటు. ఓకే, ఇప్పుడు ఇందులోకి వెళ్ళిపోయి ఎంప్లాయ్ 1 అంటే డైరెక్ట్గా ఇది సెలక్షన్ అయింది.
ఇందులోకి వెళ్ళి ఎంప్లాయీ 2 అంటే డైరెక్ట్గా ఇది సెలక్షన్ అయింది. సెలక్షన్ చేసిన తర్వాత మీరు మౌస్ పాయింటర్ ఏం వాడకుండా ఇప్పుడు ఆ ఫీల్డ్ నేమ్స్ ప్రకారంగా ఏ డేటా అయితే ఎంటర్ చేద్దాం అనుకున్నారో ఆ డేటా టైప్ చేసుకోండి. ఎంప్లాయీ నేము గణేష్, ట్యాప్ ప్రెస్ చేయండి. ఐడి వచ్చి 1002 ట్యాప్ ప్రెస్ చేయండి. డిపార్ట్మెంటు మార్కెటింగ్ ట్యాప్ ప్రెస్ చేయండి. డెసిగ్నేషను అసిస్టెంట్ మేనేజరు ట్యాప్ ప్రెస్ చేయండి. ప్లేసు తెనాలి. ఇలా మీరు ఏ సెల్స్ అయితే సెలక్షన్ చేశారో డైరెక్ట్గా జంప్ అవ్వచ్చు. చాలా ఈజీగా ఫాస్ట్గా డేటా అనేది ఎంటర్ చేయొచ్చు. ఇప్పుడు జనరల్గా ఒక సింగిల్ రోని సింగిల్ కాలమ్ని మనం ఫ్రీ చేయాలంటే మనం వాడే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ ఎక్సెల్లో వ్యూ ట్యాబ్లో మనకి ఫ్రీజ్ ప్యాన్స్ ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ప్రెస్ చేయండి. ఇక్కడ ఫ్రీజ్ టాప్ రో అండ్ ఫ్రీజ్ ఫస్ట్ కాలం. ఎక్కువ శాతం మనకి రిపోర్ట్లో ఫస్ట్ రోనే ఎక్కువగా ఫ్రీజ్ చేస్తూ ఉంటాం. అంటే రిపోర్ట్స్ అన్ని మెయిన్ హెడ్డింగ్స్ అన్ని రోని బేస్ చేసుకొని మనం రిపోర్ట్స్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, అందువల్ల నేను ఇక్కడ ఏమంటున్నాను, ఫ్రీజ్ టాప్ రో అన్నా. ఈ రోని సెలక్షన్ చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా ఈ ఆప్షన్లోకి వెళ్ళి ఫ్రీజ్ టాప్ రో అనండి. ఇప్పుడు ఇలా డ్రాగ్ చేయండి. ఇదిగోండి టాప్ రో వాటికి అంతే ఉంటుంది. ఇంకా డేటా మొత్తం మీరు ఎంత డ్రాగ్ చేసినా ఆటోమేటిక్గా ఏమవుతుంది, పైకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ చూస్తే మనకి మల్టిపుల్ రోస్ని మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఫ్రీజ్ చేద్దాం అనుకుంటున్నాం. మరి అవుతుందా, మరి ఎలా చేయాలి? ఓకేనండి, నేను ఇక్కడ ఈ 2 రోస్ని సెలక్షన్ చేసి ఫ్రీజ్ ప్యాన్స్లోకి వెళ్ళిపోయి ఫ్రీజ్ టాప్ రో అన్నా. ఇక్కడ ఏమైంది, ఓన్లీ టాప్ రో బట్టికే ఫ్రీజ్ అయిందండి. కానీ మనకి మెయిన్ సబ్ హెడ్డింగ్స్ కదండి. మరి ఈ 2 రోస్ మనకి ఫ్రీజ్ అవ్వాలి. మరి అప్పుడు ఎలా చేస్తాం అంటే ఇదిగో చూడండి, నేను ఆప్షన్ అనేది డిలీట్ చేసేస్తున్నాను. అండ్ ఫ్రీజ్ ప్యాన్స్ అంటున్నాను. మీరేం చేస్తారంటే ఈ 2 రోస్ ఫ్రీజ్ చేయాలి కాబట్టి ఈ థర్డ్ రోని సెలక్షన్ చేసి వ్యూ ట్యాబ్లో ఫ్రీజ్ ప్యాన్స్లోకి వెళ్ళి ఫ్రీజ్ టాప్ రో ఫస్ట్ కాలం ఈ 2 ఆప్షన్లు కాదండి, డైరెక్ట్గా ఫ్రీజ్ ప్యాన్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకసారి డ్రాగ్ చేయండి. ఇదిగోండి, అంటే మీరు ఏ రో అయితే సెలక్షన్ చేసి ఆ ఆప్షన్ అప్లై చేస్తారో ఆ రో దగ్గర నుంచి డేటా అనేది పైకి వెళ్ళిపోతుంది. అండ్ రిమైనింగ్ టాప్లో ఉన్న రోస్ ఉన్న చూసారా, వాటి బట్టికి ఫ్రీజ్ అయిపోతాయి. ఇదిగోండి ఈ విధంగా. ఇక్కడ చూడండి బాటంలో టోటల్ క్వాంటిటీ, గ్రాండ్ టోటల్ ఇవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ప్రీవియస్గా మనం ఏం చేసాం, టాప్లో ఉన్న హెడ్డింగ్స్ని సబ్ హెడ్డింగ్స్ని ఫ్రీజ్ చేసాం. మరి బాటంలో ఉన్న డేటా ఫ్రీజ్ అవ్వాలంటే నేను ఎప్పుడు డ్రాగ్ చేసినా నాకు బాటంలో ఈ టోటల్ క్వాంటిటీ, గ్రాండ్ టోటల్ అనేది ఎప్పుడు ఫ్రీజ్ అయిపోయి ఉండాలి. బాటంలో ఉన్న డేటా ఫ్రీజ్ అవ్వాలి. అది ఎలా అంటే ఇదిగో చూడండి, నేనేం చేస్తాను అంటే వీటికి డైరెక్ట్గా ఫ్రీజ్ ఆప్షన్స్ కాదండి, స్ప్లిట్ అనే ఆప్షన్. మీరేం చేస్తారంటే ఎప్పుడైతే ఈ స్ప్లిట్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తారో ఈ ఆప్షన్ కూడా మనకి వ్యూ ట్యాబ్లోనే ఉందండి, ఫ్రీజ్ ప్యాన్స్ పక్కనే. దీన్ని ప్రెస్ చేయండి. ఈ షీట్ అనేది 4 షీట్స్గా స్ప్లిట్ అయిపోయిందండి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ వర్టికల్గా ఉన్న లైన్ అనేది కరెక్ట్గా ఈ డబల్ ఏరో మార్క్ వచ్చింది కదా, దీన్ని ఇలా సెలక్షన్ చేసి ఇలా లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసేసారు టోటల్గా. అండ్ హారిజంటల్ లైన్ని పట్టుకొని మనకి ఈ గ్రాండ్ టోటల్ అనేది ఎక్కడి నుంచి అయితే డిస్ప్లే అవ్వాలో ఎగ్జాక్ట్గా అక్కడ ప్లేస్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇదొక షీటు అండ్ ఇదొక షీటు. ఇప్పుడు దీన్ని సపరేట్గా ఇలా మూవ్ చేసుకోవచ్చు అండ్ దీన్ని సపరేట్గా ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇంతే ఉంచండి. అండ్ బాటంలో అదే షీట్ కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఆ గ్రాండ్ టోటల్ ఉన్న మనకి వాల్యూస్ ఉన్నాయి కదండి, అక్కడ ఎగ్జాక్ట్గా ఇలా డ్రాగ్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా. మీకు ఆ టోటల్ వాల్యూస్ అనేది ఎంత హైట్లో ఉన్నాయో ఆ విధంగా ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఏం అవసరం లేదు, నార్మల్గా సెట్ చేయండి. ఓకే, ఇలా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టాప్లో ఉన్న షీట్ని సెలక్షన్ చేసి మీకు కావాల్సిన వాల్యూస్ ప్రకారంగా ఇలా డ్రాగ్ చేసుకోండి. అంటే ఈ పై వాల్యూస్ డ్రాగ్ చేస్తున్నారు, కింద టోటల్ వాల్యూస్ అనేది ఎట్ ఎ టైం ఒకేసారి చూసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, చూడండి వేసి ఇక్కడ ఆల్రెడీ నేను ఒక ఫార్మేట్ ఇచ్చానండి. అదేంటి ఎక్సెల్లో తెలుగు అనేది ఎలా టైప్ చేశారు అంటే దీనికి ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టానండి. ఇంగ్లీష్ టెస్ట్ని మనం డైరెక్ట్గా ఒక ఫార్ములా వాడి తెలుగు టెస్ట్గా కన్వర్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఆ వీడియో చూడకపోతే పైన లింక్ కనపడుతుంది కదా కార్డ్స్లో, దాన్ని క్లిక్ చేయండి లేదా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూసుకోండి. ఓకే, ఇక్కడ ఫార్మేట్ అబ్జర్వ్ చేస్తే ఎంప్లాయీ నేమ్స్ ఇచ్చాను, మంత్లీ శాలరీ ఇచ్చాను. ఈ మంత్లీ శాలరీని బేస్ చేసుకుని మనం పర్ డే శాలరీ అండ్ ఇయర్లీ శాలరీ తెలుగులో ఇచ్చాను, ఒక రోజు జీతం అండ్ సంవత్సరానికి జీతం. జనరల్గా క్యాలిక్యులేషన్ వాడి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఈ మంత్లీ శాలరీని బేస్ చేసుకొని పర్ డే శాలరీ కనుక్కోవాలంటే మంత్లీ శాలరీ బై
30 వేస్తే ఆటోమేటిక్గా మనకేంటి పర్ డే శాలరీ వచ్చేస్తుంది. మంత్లీ శాలరీ ఇంటూ 12 వేస్తే ఆటోమేటిక్గా ఇయర్లీ ఇన్కమ్ వచ్చేస్తుంది. కానీ నేనేం చేస్తున్నాను, ఇందులోనే ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది. ఒక ఫార్ములా కూడా వాడను. ముందు మనం ఏం చేద్దామంటే పర్ డే శాలరీ అనేది కనుక్కుందామండి. ఏది, ఈ సెల్ రిఫరెన్స్ని బేస్ చేసుకుని ఇందులోనే రిజల్ట్ వచ్చేస్తుంది. ఓకే, దీనికోసం పర్ డే శాలరీ కనుక్కోవాలంటే మనకి ఆ మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి, 30, 31, 28, 29. ఆ నెంబర్ అనేది ముందు టైప్ చేయండి. ఓకేనా, ఆ టైప్ చేసిన సెల్ని కాపీ చేయండి, Ctrl+C. దీని తర్వాత రిజల్ట్ ఎక్కడ కావాలి, ఇందులోనే కదా. అండ్ ఈ సెల్స్ మొత్తాన్ని సెలెక్షన్ చేయండి. ఓకే, అండ్ హోమ్ ట్యాబ్లో పేస్ట్, దాని కింద యారో మార్క్ ఉంది కదండి, ఇందులో పేస్ట్ స్పెషల్ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది కదా. ఇందులో ఇక్కడ చూడండి, ఆపరేషన్ డివైడ్ అవ్వాలి, అవునా కదా. అంటే ఇక్కడ ఉన్న మంత్లీ శాలరీ బై 30 డివైడ్ అనే రేడియో బటన్ని క్లిక్ చేసి ఓకే చేయండి. ఇదిగోండి, పర్ డే శాలరీ వచ్చేసింది. అంటే మీరు ఏ సెల్స్ అయితే రెఫరెన్స్ తీసుకుంటారో అందులోనే రిజల్ట్ అనేది వచ్చేసింది. ఇది దీన్ని బేస్ చేసుకుని. అలానే చూడండి, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని నాకేంటి, ఇయర్లీ ఇన్కమ్ కావాలి. ఇప్పుడు ఈ సెల్ రేంజ్ని సెలెక్షన్ చేసి Ctrl+C కాపీ, ఇప్పుడు ఈ డేటాని సెలెక్షన్ చేసి పేస్ట్ స్పెషల్. ఇందులో మనం ఏం చేయాలండి, మల్టిప్లై, అంతే కదా. మల్టిప్లై అనే రేడియో బటన్ని సెలెక్షన్ చేసి ఓకే చేయండి. ఇదిగోండి, ఇయర్లీ ఇన్కమ్ వచ్చేసింది. మనం ఎలాంటి ఫార్ములా వాడలేదు. మీరు ఏ సేల్స్ అయితే రెఫరెన్స్గా తీసుకున్నారో అందులోనే రిజల్ట్ అనేది ఎలాంటి ఫార్ములా యూజ్ చేయకుండా డైరెక్ట్గా తీసుకురావడం జరిగింది. ఈ డేటాలో హైపర్ లింక్స్ అనేది సెలక్షన్ అవ్వాలి. ఈ డేటా మొత్తం సెలక్షన్ చేయండి. ఓకే, హోమ్ ట్యాబ్లో ఫైండ్ అండ్ సెలెక్ట్, ఇందులో రీప్లేస్, దీని డైరెక్ట్ షార్ట్కట్ Ctrl+H. ఓకేనా, ఇక్కడ మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిందండి. ఇందులో ఆప్షన్స్ ఈ బటన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఇక్కడ ఈ ఫైండ్ వాట్లో ఫార్మేట్ పక్కన యారో మార్క్ ఉంది కదా, ప్రెస్ చేయండి. ఇక్కడ చూస్ ఫార్మేట్ ఫ్రమ్ సెల్ ఈ ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి లింక్స్ అనేది బ్లూ కలర్లో ఉన్నాయి కదండి, ఆ పర్టికులర్ సెల్ని క్లిక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఈ కలర్లో ఈ అండర్లైన్స్ వస్తూ ఆ ఫార్మేట్ ఉన్న సెల్స్ మొత్తం ఒకేసారి ఫైండ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఫైండ్ ఆల్ ఈ బటన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి ఇదిగోండి, అంటే ఏ సెల్స్లో హైపర్ లింక్స్ ఉన్నాయో ఆ సెల్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. మీకు టోటల్గా డిస్ప్లే అవ్వాలంటే ఇక్కడ ఈ కార్నర్లోకి వెళ్ళి దీన్ని ఇంక్రీజ్ చేయండి. ఇదిగోండి, మొత్తం వచ్చినాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ మొత్తం సెలెక్షన్ చేయాలి. ఇప్పుడు మీరు Ctrl+Shift పట్టుకొని ఈ లాస్ట్ నేమ్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మొత్తం సెలెక్షన్ అవుతాయి. ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఏంది, సెలెక్ట్ చేసిన డేటాలో ఏవైతే హైపర్ లింక్స్ ఉన్నాయో ఆ డేటా మొత్తం సెలెక్షన్ అయింది. ఓకేనా, చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఆల్రెడీ సమ్ అనే ఫార్ములా అప్లై చేసాం కదా, దీన్ని ఎడిట్ చేయండి. అంటే డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అడిషనల్గా టెస్ట్ అనేది ఎలా యాడ్ చేస్తారంటే ఈ ఈక్వల్ టు తర్వాత కర్సర్ పెట్టేసి డబల్ కోట్స్ స్టార్ట్ చేయండి. సమ్ ఈక్వల్ టు, ఓకేనండి, సమ్ ఈక్వల్ టు వచ్చి మనకి ఆ రిజల్ట్ అనేది రావాలి. దీని తర్వాత డబల్ కోట్స్ ఎండ్ చేయండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ అండ్ సింబల్ ఇలా ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఇదిగోండి, యాడ్ అయిందా లేదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ వాల్యూస్ మారుస్తున్నాను, 100 ఇస్తున్నాను. అదిగోండి, ఆటోమేటిక్గా మారుతుందా లేదా. అలా సేమ్ మ్యాక్సిమం వాల్యూ అయినా, యావరేజ్ వాల్యూ అయినా, మినిమం వాల్యూ అయినా ఏదైనా సరే చూడండి, ఇది మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు తర్వాత డబల్ కోట్స్ స్టార్ట్ చేశాను. మ్యాక్సిమం ఈక్వల్ టు అని రావాలి. ఓకే, అండ్ డబల్ కోట్స్ ఎండ్ చేయండి, అండ్ సింబల్ పెట్టండి, ఎంటర్. ఇదిగోండి, అలా మీరు ఒకే సెల్లులో నాకు సమ్ రావాలి, మ్యాక్సిమం వాల్యూ రావాలి, మినిమం వాల్యూ కావాలి, మొత్తం కావాలంటే అందులోనే యాడ్ చేసుకుంటూ రావచ్చండి. కాబట్టి చూడండి, నేనేం చేస్తున్నాను, డబుల్ క్లిక్ చేశాను ఈ ఫార్ములాని. మినిమం వాల్యూ అనేది లేదు, నేను ఇక్కడ నాకు సమ్ రావాలి, ఈజ్ ఈక్వల్ టు సమ్. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈజ్ ఈక్వల్ టు తర్వాత డబల్ కోట్స్ స్టార్ట్ చేశాను, సమ్ ఈక్వల్ టు మళ్ళీ డబల్ కోట్స్ ఎండ్ చేశాను, అండ్ సింబల్. అండ్ ఈ సమ్ అనే ఫార్ములా అయిపోయింది కదండి. ఈ రేంజ్ తర్వాత నేనేం చేస్తున్నాను, మళ్ళీ అండ్ సింబల్ పెట్టేసి మళ్ళీ డబుల్ కోట్ స్టార్ట్ చేసి మళ్ళీ నాకు మినిమం వాల్యూ కూడా కావాలి.
మ్యాక్సిమం వాల్యూ కూడా కావాలి, లేదు మినిమం వాల్యూ కావాలి, మినిమం, లేదా మీరు కంప్లీట్గానే టైప్ చేసుకోవచ్చు ఆ వర్డ్ అనేది. నేను షార్ట్ కట్లో టైప్ చేశాను. ఈజ్ ఈక్వల్ టు డబల్ కోడ్స్ ఎండ్ చేయండి అండ్ సింబల్ పెట్టండి. ఇప్పుడు ఫార్ములా వాడండి. మినిమం ఓపెన్ బ్రేసెస్ ఈ సెల్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్. ఇదిగోండి, ఈ ఫార్ములా కొంచెం విడ్త్ ఎక్కువైంది, ఈ సెల్ కాలం విడ్త్ కూడా ఇంక్రీజ్ చేయండి. ఇదిగోండి, సమ్ మినిమం రెండు ఒకే చోట వచ్చినాయి. ఇందులోనే మళ్ళీ మీరు మ్యాక్సిమం వాల్యూ యాడ్ చేయండి అండ్ యావరేజ్ వాల్యూ యాడ్ చేయండి. ఇలా ఈ ఫార్ములా ఉన్న టెస్ట్ని టైప్ చేసుకుంటూ వెళ్ళండి. ప్రతి ఫార్ములా ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. కావాలంటే ఇప్పుడు చూడండి, నేను మినిమం వాల్యూ 35 ఉంది, లేదు నేను 10 ఇచ్చాను. ఇదిగోండి, చేంజ్ అయిందా లేదా? దీన్ని బేస్ చేసుకుని సమ్ కూడా మారిందండి. కావాలంటే చూడండి, ఇక్కడ నేను 50 ఇచ్చాను. ఇదిగోండి, సమ్ మారింది. మినిమం వాల్యూ 41 ఉంది కాబట్టి 41 డిస్ప్లే అయింది. మీరు జనరల్గా ఈ ఎక్సెల్లో ఏదైనా లార్జ్ రిపోర్ట్ని వెరిఫై చేసుకోవడానికి, స్క్రోలింగ్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ మౌస్లో స్క్రోలింగ్ బటన్ ఉంది కదండి, ఈ స్క్రోలింగ్ బటన్ జస్ట్ 1 క్లిక్ చేయండి. ఓకేనా? అంటే స్క్రోల్ చేయడమే కాదండి, జస్ట్ 1 క్లిక్ అనమాట. ఓకేనా? ఎప్పుడైతే మీరు ఇలా 1 క్లిక్ చేస్తారో, ఇదిగో చూసారా, మనకి ఇక్కడ 4 సైడ్స్ ఇలా యారో మార్క్స్ లాగా వచ్చినాయి. ఇప్పుడు ఈ మౌస్ పాయింటర్ని మీరు ఇదిగోండి, రైట్ అంటే రైట్ సైడ్కి మూవ్ అవుతూ ఉండిద్ది, లెఫ్ట్ అంటే లెఫ్ట్కి మూవ్ అవుతూ ఉండిద్ది, అండ్ బాటమ్ అంటే ఇదిగోండి ఈ విధంగా, అండ్ టాప్ అంటే టాప్లోకి. మీరు ఈ మౌస్ని మూవ్ చేసేటప్పుడు చాలా స్మూత్గా మూవ్ చేయండి. ఇదిగో చూడండి, మీరు ఎలా పడితే అలా కిందకి ఇలా అనేసారండి, చూసారా, దాదాపు థౌజండ్స్లోకి వెళ్ళిపోయారండి, అన్ని రోజుల్లోకి వెళ్ళిపోయారు. జాగ్రత్తగా మూవ్ చేసుకోండి. ఓకేనా? ఓకే వ్యూయర్స్, ఈ 25 ట్రిక్స్ అనేది మీకు అర్థమైనట్టే కదా. ఇది పార్ట్ 1 వీడియో అండి. అలానే మరికొన్ని పార్ట్స్లో మరికొన్ని ట్రిక్స్తో మీ ముందుకు వస్తాను. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోతే అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.